ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 47వ వచనం చదువుతానండి. రైట్. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణను ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ రాసేటువంటి భాగం ఏంటంటే, ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణను ప్రకటించబడి ఉంటున్నది. ఇన్ హిజ్ నేమ్, ఆయన పేరు అనేటువంటి. ఎట్లాగంటే మరి యేసుక్రీస్తు నామము అది బలమైన నామం, ఇట్స్ ఎ మైటీ నేమ్ అనేటువంటి కార్యం చూస్తాం. కాబట్టి ఈ యొక్క బలమైనటువంటి నామాన్ని మనం ఉపయోగించినట్లయితే మరి ఏ విధంగా అది మనకు గొప్ప కార్యం చేస్తుంది అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ శిష్యులకు బయలుపరచబడుతుంటుంది. ఏం చేయాలంట వీరు? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట ఏం ప్రకటించాలా? మారు మనసును పాప క్షమాపణ. కాబట్టి ఆయన పేరట అది ముఖ్యమైనది. కాబట్టి నిన్నటి దినం మనం చూసినాము ఆయన ఆశ్చర్యకరుడు అని చూసినాము. అదే భాగంలో మనం ఏం చూస్తుంటున్నాము, యెషయా గ్రంథంలో చూసినట్లయితే మరి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని చెప్తాం. కాబట్టి ఆయన బలమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన కార్యములు మార్చేటువంటి వాడు, కార్యములు లేని వాటిని చేర్చేటువంటి వాడు, ఉన్ని తీసివేసేటువంటి వాడు. అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి సర్వశక్తి గల దేవుణ్ణి మనము మరి మన యొక్క ప్రార్థనలో ఈ యొక్క నామం మనం ఉపయోగించినట్లయితే మనకు ఆయన మరి గొప్ప కార్యములు మనకు చేసేవాడు ఉంటున్నాడు. అందుకొరకే ఆయన నామం బలమైన నామము అని చెప్పబడుతుంటుంది అన్నమాట. కాబట్టి ఏమంటాడు మరి యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం అండి. 14వ అధ్యాయము 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. కాబట్టి మనం అడిగేటప్పుడు ఎవరి నామంలో అడగాల? యేసుక్రీస్తు నామంలో. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు అంతా కూడాను మన ప్రార్థనలు విన్నపాలు చేసేటప్పుడు మనకు ముగించేటప్పుడు ఏమంటాము? ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచుంటున్నాము తండ్రి అంటాం. కాబట్టి ఆయన నాములో మనము అడిగి పొందగలము. ఎందుకంటే శక్తి కలిగి ఉంటున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుడిని మహిమపరచబడినట్టు, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ఏ గాడ్. కాబట్టి మనం అడిగేది కూడా ఎట్లాగా దేవుని మహిమ కొరకే అనేదిగా ఉండాల్సి ఉంటుంది అది. కాబట్టి మన సొంత లాభం కొరకే కాదు, కానీ దేవుని మహిమ కొరకే ఉండాలి అది. ఇది నేను అడుగుతుంటున్నానే ఈ కార్యం, మరి ప్రార్థనలో ఏదైనా అడుగు నీకు ఇస్తానని చెప్పినావే నాకు ప్రభు అంటే మరి మన కోరికలన్నీ ఆయన తీసేది కాదు. అయితే ఆయన మనకి ఏది అవసరమో ఇచ్చేవాడు ఉంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ప్రార్థన ఆయన నామములో, అది బలమైన నామం. అందుకొరకే ఏమంటాడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా 31వ వచనం, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసిన అవన్నీ ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడై ఉన్నాడని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇది రాయబడిను. కాబట్టి దేవుని కుమారుడిని నమ్మునట్లు ఆయన నామందు మనము నమ్మినట్లయితే ఏం పొందుతాము? జీవం పొందుతున్నాము. కాబట్టి ఆ యొక్క జీవము దాన్ని ఏమంటారు? నిత్య జీవము. కాబట్టి ఆయన నామంలో మనకేం దొరుకుతుంది? నిత్య జీవము అనేటువంటిది. అంటే మరి నా మాట విని దాని మీద విశ్వాసం ఇచ్చేవాడు మరి చీకట్లో ఉండి మరి వెలుగులోనికి మరి చేర్చబడి ఉంటున్నాడు. కాబట్టి మరి చూసినట్లయితే చీకటి లేక చూసినట్లయితే మరి నిత్య నరకమునకు నుండి మన నిత్య మార్గము జీవంలోనికి మనం దాటిట్టున్నాము. అంత బలమైనటువంటి నామం ఆయన నామం. అందుకొరకే అపోస్తలులు కూడా ఈ బలమైన నామాన్ని ఉపయోగించినప్పుడు ఏం జరిగింది చూడండి. 3వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. పేతురు, యోహాను అక్కడ దేవాలయంలో మరి ఎక్కి వెలుచుంటుండగా అక్కడ ఏమంటున్నాడు? అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఉంటున్నాడు. తీసుకొచ్చి అక్కడ దేవాలయ మెట్ల దగ్గర పెడితే వాడు అందరి దగ్గర మరి భిక్షం అడుక్కునేవాడు అనమాట. ఒక దినం మన వీళ్ళు పోయేటప్పుడు మరి పేతురు, యోహాను పోయేటప్పుడు భిక్షగాడు అయ్యా ఏమని ఇస్తావా అని అడుగుతున్నాడు మామూలుగా. అప్పుడు వెంటనే వాళ్ళు చూసి మా దగ్గర మరి ఒకటి వెండి బంగారం లేవు, కానీ అయితే యేసుక్రీస్తు నామములో లేచి నడుమంటున్నాడు. ఏమది?
యేసుక్రీస్తు నామములో. గమనించండి. కాబట్టి యేసుక్రీస్తు నామములో లేచి నడుము అంటున్నాడు కదా. అదే మనం చూస్తాం. పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వాడు వెంటనే వాని పాదములను చీలమండలములను బలం పొందెను. వాడు దిగున లేచి నిలిచి నడుచుచు మరి గంతులు వేయచ్చు దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఎంత గొప్ప మహిమ కలిగిన నామం అది, ఎంత గొప్ప శక్తి కలిగిన నామం. ఒక్క మాటతో ఏం చేశాడు? పుట్టినది మొదలుకొని కుట్టి వాడుకున్నటువంటి వాడు ఏం చేసినప్పుడు మరి మంచిగా నడిచేదానికి చేసినాడు. ఇవన్నీ చూసి ఏం చేస్తుంటున్నారు? తన చుట్టూ నెట్టు యూదులైన వారంతా కూడా వీళ్ళిద్దరి మీద మరి నేరారోపణ మోపుతున్నారు. వీళ్ళు అనేక విధమైన కార్యాలు చేస్తూ మరి యేసుక్రీస్తుని ఇంకొకరు ప్రకటిస్తూ మరి ఇక్కడ అలజడి లేపుతున్నారని అక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్దలు శాస్త్రులు యెరూషలేములో కూడుకొని వీళ్ళకు వ్యతిరేకంగా, ఎవరికి? పేతురు యోహానుకు వ్యతిరేకంగా మరి మాట్లాడేటప్పుడు అప్పుడు ఏం చెప్తాడంటే 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిన విషయం అనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో ఉండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు నామమునే వీడు స్వస్థత పొందిన మీ ఎదుట నిలుస్తున్నాడు. కాబట్టి ఆయన నామములో వాడు స్వస్థత పొందినాడు అనే కార్యాన్ని గ్రహించాలి. కాబట్టి ఆయన నామములో మనకు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఆయన నామములో మనకు స్వస్థతనిస్తాడు. ఆయన నామములో మరి ఇక్కడ ఈ కుంటివాని కాళ్ళు ఇచ్చినవాడుగా చూస్తుంటున్నాం. అట్లాగే మనం చూసినట్టయితే 16వ అధ్యాయం, అదే 16వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయము ఇక్కడ 18వ వచనంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి ఒక పుతోను దయ్యం పట్టినట్టు ఒక ఆమె మరి అక్కడ దినము మరి ఎవరు? పౌలు శీల ఆ మార్గం కూడా వెళ్ళేటప్పుడు ఆమె మరి దయ్యం పట్టిన ఆమె సోద చెప్పాము. కాబట్టి ఆమె ధైర్య మరి వీరికి ఎగుపడినప్పుడు ఆమె ఏం చెప్తున్నదంటే, ఆమె పౌలును వెంబడించిన ఈ మనుషులను సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు వీరికి రక్షణ మార్గం మీకు ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేశాను. కాబట్టి దయ్యం పట్టినట్టు ఆమె ఏం చెప్తున్నది? మీరు వీరికి రక్షణ ప్రకటించే వాళ్ళుగా ఉంటున్నారు, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసు. కాబట్టి దయ్యానికి కూడా తెలుసు. అట్లా చేసేటప్పుడు ఒకసారి పౌలు వ్యాకులపడి ఆమె వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపిస్తున్నానని దయ్యంతో చెప్పిన వెంటనే ఆమెలో నుండి ఆ దయ్యం వదిలిపోయింది. కాబట్టి ఈ బలమైన నామం ఏం చేసింది? దయ్యములు వెళ్ళగొట్టే నామగా ఉంటున్నది. అంటే అనేక దినాలుగా దయ్యం ద్వారా పీడించబడితే ఆమె వెంటనే, ఇది యేసుక్రీస్తు తను జీవించినప్పుడు చేసినట్టు అద్భుతాలు మాదిరిగానే ఆయన తన శిష్యులైన వారికి లేక అపోస్తులకు ఇటువంటి మరి వరాన్ని ఆయన ఇచ్చిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన నామములో ఏం చేస్తున్నాం? ఆయన నామంలో మనకు ఏం కలుగుతున్నది? స్వస్థత కలుగుతున్నది అన్నట్టు కార్యము. అట్లాగే ఆయన నామములు దయ్యములు వెళ్ళగొట్టడం. అందుకొరకే ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుడి, క్రీస్తునందరి భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. కాబట్టి ఆయన ఎందరి భయం, ఎందుకంటే ఆయన నామం బలమైన నామం, ఆయన నామం శక్తిగల నామం. ఆయన నామము మనము ఉపయోగించుకున్నప్పుడు, ఆయన నామలో ప్రార్థించినప్పుడు, ఆయన నామలో మనము మరి గొప్ప కార్యములు చేయగలరు అని ఆది సంఘములో అపోస్తలులకు బయలుపరచు. అదే నామము ఈ దినము. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ బలమైన నామము మనకు గొప్ప కార్యం చేసేది ఉంటుంది. కాబట్టి ఆయన నామములు మనం విశ్వసించి ప్రార్థించవలసిన వారుగా మనం ఉంటున్నాము.